దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో ముందు గుర్తించి ఇచ్చిన వాటిని ఉపయోగించడం మొదలెట్టు. ఎప్పుడైతే ఉపయోగిస్తావో అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంతమందికి ఇచ్చినవి నచ్చవు. ఇచ్చినవి ఏం చేయరంటండి, ఉపయోగించరు, అవి వారికి నచ్చవు. లేని వాటి గురించి ఆతృత పడుతూ ఉంటారు. దేవుడు నీకేమి ఇచ్చాడో ఆ పనిలో నమ్మకంగా ఉంటే నువ్వు ఆశించే వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకిస్తాడు. ఆయన దేవుడికి స్తోత్ర. నీకు ఏమి ఇచ్చాడో, ఏ తలాంతు ఇచ్చాడో. పాటలు పాడగలవా? ఆ తలాంతులు వాడబడు. వాక్యాన్ని చదవగలవా? వాక్యాన్ని లేకపోతే వివరించగలవా? సాక్ష్యము చెప్పగలవా? లేకపోతే అనేకులు ప్రోత్సహించగలవా? దేవుని మందిరంలో పని చేయగలవా? పరిచర్య చేయగలవా? నీకు ఏ పని ఇచ్చాడో, ఏ పరిచర్యలో నీకు ఇచ్చాడో, ఏ బాధ్యత నీకు ఇచ్చాడో ఆ బాధ్యతను మనం గుర్తించి చేస్తే దేవుడు ఖచ్చితంగా మనం కోరుకునే వాటిని కూడా మనకిస్తాడంటాడు. దేవుడికి స్తోత్ర. మొదటగా ఇచ్చిన పని బాగా చేయాలి. ఇచ్చిన పని ఎలా చేయాలంటండి? బాగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఎప్పుడైతే మనం నమ్మకంగా చేస్తామో దేవుడు అప్పుడు అత్యధికంగా మనం ఆశీర్వదిస్తాడు. ఇచ్చిన పని సరిగా చేయకుండా అన్ని పొరపాట్లు చేస్తే వేరే వాటిని అడిగితే దేవుడికి అది న్యాయమా అండి? నువ్వు అడగడం న్యాయం? అసలు దేవునికి ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతుని గుర్తించి చక్కగా పనిచేయి. అప్పుడు దేవుడు నీవు అడిగిన వాటిని కూడా అత్యధికంగా నీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం.